హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ ప్రతి యూనివర్సిటీ ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ జాబ్స్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. వేకెన్సీస్ ఇందులో డిఫరెంట్ కేటగిరీ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4. మనకి కేటగిరీ 1లో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మ్ మేనేజర్ వేకెన్సీస్. కేటగిరీ 2లో ప్రోగ్రామ్ అసిస్టెంట్, కంప్యూటర్ సంబంధించిన ఫీల్డ్, తర్వాత అసిస్టెంట్ వేకెన్సీస్. కేటగిరీ 3 స్టెనోగ్రాఫర్, కేటగిరీ 4 డ్రైవర్. ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేయడానికి 19th జనవరి లాస్ట్ డేట్. ఇక ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్స్ 21st జనవరి నుంచి 23rd జనవరి వరకు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ 4 కేటగిరీస్లో ఓన్లీ 2 కేటగిరీ సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్సే ప్రొవైడ్ చేస్తారు. మీకు 21st జనవరిన మార్నింగ్, తర్వాత ఆఫ్టర్నూన్ 2 షిఫ్ట్స్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్స్ కూడా ఉంటుంది. ఆ ఎగ్జామ్ సంబంధించిన కీ మీకు యూనివర్సిటీ సంబంధించిన వెబ్సైట్లో 25th and 26th జనవరిన పోస్ట్ చేస్తారు. ఒక డిఫరెంట్ టైమ్ స్లాట్లో ఓన్లీ 2 కేటగిరీ మాత్రమే. కేటగిరీ 3 అండ్ కేటగిరీ 4 వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అవి ఇంకా ప్రొవైడ్ చేయలేదు. వెబ్సైట్లో తర్వాత పోస్ట్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు. సో ఇందులో కేటగిరీ 1 సంబంధించిన పోస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్. ప్రోగ్రామ్ అసిస్టెంట్, ఫార్మ్ మేనేజర్. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థి అగ్రికల్చర్, హార్టికల్చర్, సిఏఎన్బిఎం, కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఈ డిస్ప్లేలో మీరు బ్యాచెస్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి మనకి పే స్కేల్ వచ్చి 9,300 నుంచి 34,800 ఈ పే స్కేల్ అప్లై అవుతుంది. వాటితో పాటుగా అలవెన్స్లు కూడా ఉంటాయి. టోటల్ 8 వేకెన్సీస్. ఇక్కడ మీకు కేటగిరీ వారీగా అంటే ఓసీ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలు ఎన్ని, బీసీలో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీ వారీగా పోస్టులు ఇచ్చారు. ఒకసారి ఈ కేటగిరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి. నెక్స్ట్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, సిఏబిఎం. సో ఇందులో మీకు ఏంటంటే సేమ్ అదే పే స్కేల్ అప్లై అవుతుంది. సేమ్ అదే ఉంది అన్నింటిలో కూడా. ఇందులో 8 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ కేటగిరీ 2. సో ఇందులో మనకి ఏంటంటే కంప్యూటర్ సంబంధించిన ఫీల్డ్ ఇది. ఎవరైతే అగ్రికల్చర్, హార్టికల్చర్ సంబంధించిన విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి వారికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇది కాకుండా అదర్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ సైన్స్, మనకి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, లేదా బీకామ్ కంప్యూటర్ చదివిన వారు, లేదా బీసీఏ కానీ ఈ క్వాలిఫికేషన్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో కూడా మనకి 8 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ పోస్ట్. ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది, దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్. ఇందులో కూడా 8 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ కేటగిరీ 3 స్టెనోగ్రాఫర్. అంటే మనకి స్టెనోగ్రాఫర్ సంబంధించిన స్కిల్ ఉండాలి, షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. వారికి మాత్రం ఈ పోస్ట్ ఉపయోగపడుతుంది. డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇందులో కూడా 8 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ కేటగిరీ 4. ఇవన్నీ మనకి డ్రైవర్ సంబంధించిన వేకెన్సీస్. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. సో వీరికి 5,200 నుంచి 20,200 పే స్కేల్ అప్లై అవుతుంది. దాంతోపాటుగా ఎలిమెంట్స్లు కూడా ఉంటాయి. ఈ కేటగిరీలో టోటల్ 16 వేకెన్సీస్. మనకి ఎస్సీ కేటగిరీ, ఎస్టీ, బీసీలో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీ వారీగా ఓసీ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో మనకి ఇక్కడ మల్టిపుల్ సిలబస్ ప్యాటర్న్స్ ఉంది అండ్ డిఫరెంట్ కేటగిరీ సంబంధించిన పోస్టులు ఇవి. సో ముందుగా కేటగిరీ 1 సంబంధించిన వేకెన్సీ ఇది. సిలబస్ ఏంటంటే మనకి బీఎస్సీ అగ్రికల్చరల్ టాపిక్స్, జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. 3 అవర్స్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్. మనకి 1/4 మార్క్ని కట్ చేస్తారు మీరు రాంగ్ ఆన్సర్ పెడితే కనుక. నెక్స్ట్ కేటగిరీ 2. ఇది మనకి 2 పార్ట్స్ కింద ఉంటుంది. అంటే జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్. 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 2.5 అవర్స్ టైం ఉంటుంది. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది మనకి. తర్వాత పార్ట్ బి ఏంటంటే కంప్యూటర్ సంబంధించిన టెస్ట్. ఇది ఎంఎస్ ఆఫీస్, 30 మార్క్స్. 50 minutesలో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. దీనికి కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/4 అని చెప్పి. తర్వాత కేటగిరీ 3 అంటే స్టెనో సంబంధించిన కేటగిరీ. ఇది డిక్టేషన్ చెప్తారు, మీరు అది ట్రాన్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. 70 మార్క్స్ ఉంటుంది దానికి. తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది ఎంఎస్ ఆఫీస్, 30 మార్క్స్. నెక్స్ట్ కేటగిరీ 4. ఇదేమో డ్రైవర్ సంబంధించిన పోస్ట్కి ముందుగా వాళ్ళకి ఎస్ఎస్సీలో 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో వాటి బట్టి మీకు డిఫరెంట్ మార్క్స్ కేటాయిస్తారండి. మీకు ఫస్ట్ క్లాస్ వస్తే 15 మార్క్స్, మీకు సెకండ్ క్లాస్ వస్తే కనుక 10 మార్క్స్, థర్డ్ క్లాస్ వస్తే 8 మార్క్స్. ఈ విధంగా మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ఇక్కడ మీకు మార్క్స్ కేటాయిస్తారు. తర్వాత మ్యాక్సిమం వచ్చి 15. అది ఎటువంటి ఎగ్జామినేషన్ దీనికి ఏమీ లేదు, 10th క్లాస్ మార్క్సే ఆధారం. తర్వాత
డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటే కనుక సో వాళ్ళకి కొన్ని మార్క్స్ ఉంటాయి. తర్వాత డ్రైవింగ్ టెస్ట్ 80 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్గా 100 మార్క్స్. సో మీకు ఈ మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందంటే పార్ట్ ఏబీసీ ప్రతిదీ కూడా ఒక్కొక్క సెక్షన్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని ఫైనల్ మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తారు దీనికి. నెక్స్ట్ ఏజ్ లిమిట్. మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చి 1 జూలై 2021 అది. సో మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం 34 వరకు ఏజ్ ఇచ్చారు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్. అభ్యర్థి బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ ఈ కేటగిరీ చెందిన వారైతే వారికి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. తర్వాత ఏంటంటే తెలుగు లాంగ్వేజ్. అభ్యర్థికి రాయడం, చదవడం, మాట్లాడడం తెలుసు ఉండాలి తెలుగు లాంగ్వేజ్ సంబంధించి. నెక్స్ట్ ఇవన్నీ మనకి 5 years పాటు ఒక పీరియడ్ 5 years పాటు మీకు సంస్థతో కాంట్రాక్ట్ ఉంటుంది అంతవరకు మెన్షన్ చేశారు. తర్వాత ఇంక్రీజ్ చేస్తారా లేకపోతే కంటిన్యూ చేస్తారా ఇన్ఫర్మేషన్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ ఫీజు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ ఈ కేటగిరీ చెందిన వారు 600 రూపీస్ ఫీజు పే చేయాలి. మిగతా వారు 1200 రూపీస్ ఫీజు పే చేయాలి. ఒకవేళ అభ్యర్థికి ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్ట్కి అర్హత ఉండి మీరు అప్లై చేసుకుని అనుకుంటే కనుక విడివిడిగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ మనకి జస్ట్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ ఉంటాయి. ఆ లింక్ క్లిక్ చేయని పేజ్ ఓపెన్ అవుతుంది. ఎక్కడ మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జామ్ సంబంధించి పూర్తి సమాచారం ఉంటుంది. సో ఇది మనకి ఏ విధంగా ఉంటుందంటే 4 step ప్రాసెస్. ముందుగా మీరు ఫీజు అనేది పే చేయాలి. ఆ తర్వాత మీకు పేమెంట్ స్టాటస్ అయిపోయిన కనుక నెక్స్ట్ మీకు అప్లికేషన్కి చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ చేస్తారు. అంతే అయిపోయింది, మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుంటారు. ఇది ప్రాసెస్. సో మీకు ఇంకేమైనా ఇక్కడ క్వైరీస్ ఉంటాయి కదా, మనకి యూజర్ గైడ్ ఉంది, తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఫాలో అయ్యి మీరు నేర్చుకోవచ్చు. సో మీరు ఇది క్లిక్ చేస్తే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఫీజు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అన్ని ఇందులో డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ మీకు ఫీజు పేమెంట్. ఫస్ట్ ఏంటంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసి మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడే. తర్వాత మీరు పేమెంట్ ఏ విధంగా చేస్తున్నారు, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, లేకపోతే ఆ ఆప్షన్స్ డిఫరెంట్ బ్యాంక్స్ ఇచ్చారు వాటిని సెలెక్ట్ చేసుకుని డిక్లరేషన్ ఇచ్చి మీరు ఫీజు అనేది పే చేయాలి. ఫీజు పే చేసిన తర్వాత ఫీజు పేమెంట్ స్టేటస్ అనమాట. మీ మొబైల్ నెంబర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు అది సెలెక్ట్ చేసుకోండి. చెక్ పేమెంట్ స్టేటస్ అంటే మీ పేమెంట్ ఏమైంది ఆ స్టేటస్ అనేది వస్తుంది. పేమెంట్ సక్సెస్ అయిపోతే కనుక ఫర్దర్ స్టెప్ అంటే మీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికోసం ఏంటంటే పేమెంట్ రెఫరెన్స్ ఐడి. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది పేమెంట్ సంబంధించిన రిసిప్ట్లో, అది నోట్ చేసుకోండి. ఆ రెఫరెన్స్ ఐడికి వేయాలి. మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అంటే పూర్తి సమాచారం మీకు జస్ట్ అప్లికేషన్ సంబంధించిన పూర్తి ఫామ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ప్రింట్ తీసుకోవడానికి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే కనుక మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది. ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. పేమెంట్ రెఫరెన్స్ ఐడి, ఫీజు పే చేసినది ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది రిసిప్ట్లో, అది ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని మీ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు యూజర్ గైడ్ నుండి క్లిక్ చేస్తే మీకు ఏంటంటే పూర్తి సమాచారం అంటే ఎటువంటి బ్రౌజర్స్ యూజ్ చేసుకోవాలి, స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి, సో ముందు ఏ ఆప్షన్ క్లిక్ చేయాలి, ఫీజు పే చేయాలా, లేకపోతే ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి పూర్తి సమాచారం మీకు 1 by 1 చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే కంటే ముందే ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి పూర్తిగా చెక్ చేయండి. ఫీజు ఎలా పే చేయాలో కూడా క్లియర్గా ఇందులో మెన్షన్ చేశారు మొత్తం. తర్వాత మీకు ఏంటంటే ఫీజు అయిపోయిన తర్వాత ఈ విధంగా మీకు పేమెంట్ స్టేటస్ చెప్తుంది. తర్వాత మీకు ఆటోమేటిక్గా ఒక ఆప్షన్ వస్తుంది ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని. తర్వాత మీకు ఏంటంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. ఇది ఫీజు సంబంధించిన స్టేటస్ అనమాట. ఇలా సక్సెస్ వస్తుంది మీకు. ఆ తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ థర్డ్ స్టెప్ ఇది. సో ఇందులో మీకు మీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మొత్తం అంతాను. ఏ పోస్ట్ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఏం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఏ పోస్ట్కి, తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు, తర్వాత క్వాలిఫికేషన్ వివరాలు, ఇక మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇక్కడ ఇచ్చారు చూడండి. 50 KB సైజ్ అనేది అంతకంటే తక్కువ ఉండాలి, ఫోటో కూడా 30 KB సైజ్ కంటే తక్కువ ఉండాలి. ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు హైదరాబాద్లో కూడా డిఫరెంట్ సెంటర్స్ అన్ని మీకు ఈ డ్రాప్ డౌన్ మెయిల్లో ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు డిక్లరేషన్ టిక్ చేసి ప్రివ్యూ చూసుకోవచ్చు ఒకసారి, తర్వాత సబ్మిట్ అంటే సరిపోతుంది, ప్రివ్యూ సబ్మిట్ బటన్.
సో ఈ విధంగా మీకు వస్తుంది. మొత్తం మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్టా కదా, ఫోటో సిగ్నేచర్ ఓకే అనుకుంటే సేవ్. తర్వాత క్లోజ్. అప్లికేషన్ అనేది టెంపరీ సేవ్ అయింది. మీకు సబ్మిట్ చేస్తేనే పూర్తయినట్టుగా అనమాట. అప్పుడు సబ్మిట్ అంటే మీ అప్లికేషన్ పూర్తయిపోతుంది. సో ఇది డిఫరెంట్ ఫార్మాట్. టోటల్గా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఏం డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, ఎటువంటి ఆప్షన్స్ ఇచ్చారు, పూర్తి సమాచారం ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన గైడ్లో ఉంది. ఇది ఒకసారి మీరు చదివి ఆ తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఫైనల్ ఈ విధంగా వస్తుంది మీ అప్లికేషన్. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ ప్రింట్ అంటే మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది ప్రింట్ అప్లికేషన్ ఫామ్ సంబంధించిన ఆప్షన్. ఇది గెట్ అప్లికేషన్ స్టేటస్ అంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఈ విధంగా వస్తుంది. అప్పుడు కింద మీరు ప్రింట్ అంటే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంబంధించి నాన్ టీచింగ్ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్డేట్స్ తెలియాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.